రఘురామయ్య, పద అలా పొలాలు చూస్తూ నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి రఘురామయ్యని తీసుకొని పొలాల వైపు వెళ్ళారు. ఈ పొలాలన్నీ చూస్తూ చేనుగట్టు మీద కూర్చొని, అరే అల్లుడు, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను నీకు చెప్పిన తర్వాత నువ్వు కోపం తెచ్చుకోకూడదు. ప్రశాంతంగా ఆలోచించు. నువ్వు అలా మాట ఇస్తేనే నేను నీకు రాత్రి జరిగిందేంటో చెప్తాను అని రఘురామయ్య దగ్గర మాట తీసుకున్నాడు మావయ్య. అదేం లేదులే మావయ్య, ఏంటో చెప్పు. అదేరా, మీ చెల్లి రాధ విషయం. జరిగిందేదో జరిగింది. వయసులో ఉన్న ఆడపిల్ల ఎన్నాళ్ళని ఒంటరిగా ఉంటుంది చెప్పు. తనకి కూడా సరిపడే వ్యక్తిని చూసి పెళ్లి చేసిస్తే తన సంసారం ఏదో తను చూసుకుంటూ ఉంటుంది కదా. ఈ విషయం గురించి ఏమైనా ఆలోచించావా? అవును, మా రాధని చూస్తే నాకు కూడా చాలా బాధగా ఉంటుంది. కానీ ఏం చేద్దాం చెప్పు. విధి దాని జీవితంతో ఆడుకుంది. నేను కూడా మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేద్దామని చూస్తున్నాను. కానీ పెళ్లి అయ్యి భర్త చనిపోయిన వితంతు స్త్రీని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు. నువ్విలా ఆలోచిస్తూ ఉంటే జరగరాని తప్పు ఏదో జరిగేలా ఉంది. మీ పాలేరు రంగడికి కాస్త అదుపులో ఉంచు. తర్వాత బాధపడి ఏం ఉపయోగం ఉండదు. వీలైతే ఆ రంగడిని పనిలో నుండి తీసేయ్. మీ ఇంటి దరిదాపుల్లో కూడా రానివ్వకు. అయ్యో లేదు మావయ్య, రంగడు చాలా నమ్మకస్తుడు. ఇప్పుడు చేరినవాడు కాదు. అతను చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పనిచేస్తున్నాడు. చాలా మంచివాడు మావయ్య. నువ్వు అతన్ని అపార్థం చేసుకున్నట్టున్నావు. లేదురా, రాత్రి రాధతో మాట్లాడుతుంటే చూశాను, అందుకే చెప్తున్నాను. అయినా అంత రాత్రి వేళ వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంటుంది చెప్పు. అందుకే కాస్త చొరవ తీసుకొని చెప్తున్నాను. తప్పు జరగక ముందే జాగ్రత్త పడు. ఆ తర్వాత నీ ఇష్టం. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే పచ్చని చేలు చూస్తుంటే మనసు పులకరించిపోతుంది. ఉదయమే రఘురామయ్యతో కలిసి పొలాలు చూడ్డానికి వెళ్ళిన మావయ్య తోటలో గాలికి ఊగుతున్న కొబ్బరి చెట్లను చూసి మురిసిపోయాడు. పొలంలో బాగా ఎండ కాయడంతో, రఘురామ, ఈరోజు కొబ్బరి నీళ్లు తాగితే ఎంత హాయిగా ఉందో. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా ఇవి పంపిస్తే బాగుంటుంది అని మావయ్య గారు చెట్టు నుండి దింపిన తాజా కొబ్బరి బొండాలను ఒక సంచిలో కట్టించారు. బొండాలని ఇంటికి తీసుకెళ్లే బాధ్యతను రఘురామయ్య తన నమ్మకస్తుడైన పాలేరికి అప్పగించాడు. రంగడికి ఆ మాట వినగానే గుండెల్లో సన్నటి మువ్వల సవడి మొదలైంది. ఎందుకంటే ఆ బొండాలు పట్టుకొని ఇంటికి వెళితే అక్కడ రాధ కనిపిస్తుంది. రాధ కోసమే ప్రత్యేకమైన బొండాలు. రంగడికి రాధంటే ఎనలేని ఇష్టం. ఆమె పలకరింపు, ఆ అమాయకపు నవ్వు అంటే అతనికి ప్రాణం. కానీ ఆమె ముందుకు వెళ్తే సిగ్గుతో నోరు పెగలదు. మావయ్య గారు ఇచ్చిన బొండాల్లో ఏవి ఎక్కువ నీళ్లతో తీపిగా ఉంటాయో ఏరి కోరి పక్కన పెట్టుకున్నాడు రంగడు. ఇంటికి వెళ్ళాక అందరికీ ఇవి ఇస్తాను, కానీ ఈ పెద్ద బొండం మాత్రం రాధమ్మకే ఇవ్వాలి అని మనసులోనే అనుకుంటూ పరుగు పరుగున ఇంటికి చేరాడు. ఇంటి గుమ్మం ముందు తీయని కలయిక. ఇంటికి రాగానే చెమటలు పట్టిన నుదుటిని తుడుచుకుంటూ గడప దగ్గర నిలబడి మురిపెంగా పిలిచాడు, రాధమ్మా, రాధమ్మా అని. గుమ్మంలోంచి నీలిరంగు పరికిణితో చందమామలా వచ్చి నిలబడింది రాధ. ఏంటో రంగడు, పొలం నుంచి అప్పుడే వచ్చేసావు? మావయ్య గారు పంపారా అని చిరునవ్వుతో అడిగింది. రంగడు గుండె వేగం రెట్టింపయింది. కంగారు పడిపోతూ, అవునమ్మా, మావయ్య గారు తోట నుంచి తాజా బొండాలు పంపించారు. అందరి కోసం తెచ్చాను అంటూ సంచి కింద పెట్టాడు. తరువాత
తను ప్రత్యేకంగా దాచి తెచ్చిన ఒక కొబ్బరి బోండాన్ని చేతిలోకి తీసుకొని చాకచక్యంగా చెక్కి కత్తితో పైన చిన్న రంధ్రం చేశాడు. ఎంతో ఆప్యాయంగా దాన్ని రాధ రాధ చేతికి అందిస్తూ, రాధమ్మ ఇది తాగు. తోటలోనే అందరికంటే తియ్యగా ఉన్న బొండం ఇది. నీకోసమే ఏరి తెచ్చాను అన్నాడు గొంతులో ప్రేమాభిమానాలను దాచుకుంటూ. కొబ్బరి నీళ్ళ కంటే తీయని మాట. ఆ బొండాన్ని అందుకొని ఒక గుటక వేసి సూరి వైపు చూస్తూ అంది. అబ్బో! నిజంగానే చాలా తీయగా ఉందే సూరి. నువ్వు ఏరి ఏరి కోరి తెచ్చావనో ఏమో గాని అమృతంలా ఉంది. రాధ నోటి వెంట ఆ మాట వినగానే రంగడు పడిన శ్రమంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది. ముఖంలో 1000 వాట్ల వెలుగుతో ఆ నీళ్ళ కంటే నీ నవ్వే ఎంతో తియ్యగా, కమ్మగా ఉందమ్మా అని మనసులోనే అనుకుంటూ సిగ్గుతో తలదించుకున్నాడు. ఏంట్రా రంగడు, మావయ్య గారు పంపిన బొండాలన్నీ అక్కడ పెట్టి రాధ ఒక్కదానికే ఊరిస్తున్నావా ఏంటి? అంటూ అటు ఇటు చూస్తూ వచ్చింది కళావతి. ఆ మాటకి రంగడికి ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. చేతిలో ఉన్న కత్తి, బొండం కింద పడిపోతాయేమో అన్నంత కంగారు పడిపోతూ, అయ్యో లేదమ్మా, అయ్యో లేదమ్మగారు, పొలంలో మావయ్య గారు అందరికీ ఇవ్వమని పంపారు. నీళ్లు చల్లగా ఉంటాయని రాధమ్మకి చెక్కిస్తున్నానంతే అని నీళ్లు నమిలాడు. రాధ రంగడు పడుతున్న తిప్పలు చూసి కొంగు అడ్డు పెట్టుకుని గట్టిగా నవ్వేసింది. బావగారి ఎంట్రీ సూరి గుండెల్లో రైళ్లు. అంతలోనే వీధి చివరి నుంచి రాధ బావ మురళి సైకిల్ బిల్లు కొట్టుకుంటూ వచ్చాడు. పట్నంలో చదువుకుంటున్న మురళికి రాధంటే కొంచెం చొరవ ఎక్కువ. సైకిల్ ఆపి, ఏంటి రాధా, పొలం బొండాలు తాగుతున్నావా? నాకు కూడా ఒకటి ఇవ్వు అంటూ నేరుగా వచ్చి రాధ పక్కన నిలబడ్డాడు. సూరి కళ్ళు ఒక్కసారిగా చిన్నపోయాయి. మురళి రాధ పక్కన చేరి ముచ్చట్లు పెట్టడం సూరికి అస్సలు నచ్చలేదు. మురళి అక్కడ ఉన్న సంచిలోంచి ఒక బొండం తీసుకోబోతుంటే రంగడు పక్క నుంచి ముందుకొచ్చి, అయ్యో చిన్నబాబు, ఇవి రాధమ్మ తాగుతున్నంత తీయగా ఉండవు. ఇవి పటుత్వం తక్కువ ఉన్న కాయలు. నీకు వేరేవి కొట్టి ఇస్తానుండు అని చెప్పి కావాలనే కొంచెం నీళ్లు తక్కువగా ఉన్న బొండాన్ని మురళి చేతికి ఇచ్చాడు.